మరి చాలా సందర్భాల్లో లైఫ్లో డిమోటివేట్ అయిపోతూ ఉంటాం. సో అలాంటి సందర్భాల్లో ఒక మాట మనిషిని మారుస్తుంది కదా. అలాంటి ఒక అద్భుతమైన మాట చూద్దాం చూడండి. ఏంటంటే మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తాము, మన బ్లెస్సింగ్స్ మన బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకోం. కానీ మనం ఎంతసేపటికి ఏం చూస్తూ ఉంటామంటే మనకి ఏదైతే లేదో వాటిల్ని కౌంట్ చేసుకుంటాం. అందుకే ఒక అద్భుతమైన సేయింగ్ ఉంది. ఏమని? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నాట్ యువర్ ప్రాబ్లమ్స్ని కౌంట్ చేసుకుంటూ పోతే చిన్న విషయం కూడా మనకి ప్రాబ్లంగానే కనిపిస్తుందండి. అరే నేను పొట్టిగా ఉన్నాను, అదే పెద్ద ప్రాబ్లం అని ఫీల్ అవుతూ ఉంటాం. నాకు పెద్ద పొడవు జుట్టు లేదు, అదే ప్రాబ్లంగా ఫీల్ అయిపోతూ ఉంటాం. నాకు జాబ్ లేదు, ఇలా ప్రతి విషయంలో మన ప్రాబ్లమ్స్నే కౌంట్ చేసుకుంటా ఉంటే మన బ్లెస్సింగ్స్ని ఎప్పుడండి కౌంట్ చేసుకునేది? ఇదిగో ఊపిరాడుతుంది, ఇదిగో చాలా మంది ఈ క్షణం బ్రతికి లేరండి. చాలా మంది ఈ క్షణం రెండు కాళ్ళు, రెండు చేతులు, ఇంత అద్భుతమైన బాడీతో ఈ విధంగా లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఉన్నారు. కానీ మనందరికీ అవన్నీ బ్లెస్సింగ్స్ కదా. సో 2 చేతులు పనిచేస్తున్నాయి, గుండె గుట్టుకుంటోంది, హ్యాపీగా ఉన్నాము, అంతో ఇంతో శుభ్రంగా తింటూ హ్యాపీగా బ్రతుకుతున్నాం. సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మన బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకున్న రోజంట ఖచ్చితంగా ఈ నేచర్కి మనం వాల్యూ ఇస్తున్నట్టండి. కాబట్టి బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకో, నీ ప్రాబ్లమ్స్